7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల వరకు. మరియు ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వింటినే ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. షిమియోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇస్సాకారు గోత్రములో 12,000 మంది. జెబూలూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడింది. మొత్తం 144,000 మంది ముద్రించాడు అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. సూర్యోదయ దిక్కు నుండి వచ్చినటువంటి ఆ దూత, 5వ దూత, ఏ హాని చేయవద్దని, నా దాసులు భూమి మీద ఉన్నారు, వాళ్ళని నుదుటి మీద ముద్ర వేయాలి అని చెప్పి, ఈ లెక్క ప్రకారం యాకోబు సంతతి వారైన 12 గోత్రాలు 12 1,44,000 మంది ముద్ర వేశారు. ఇది ఈ భాగంలో మనం చూస్తున్నాం. కనుక ఈ భాగంలో ఎందుకు మరి మిగతా వాళ్ళందరూ లేరా అనంటే ఉండవచ్చు. కానీ వీళ్ళందరూ దేవుని కొరకు నిలవబడినటువంటి ప్రజలు. ఏ కాలంలో అంటే శ్రమల కాలంలో. ఏ కాలంలో అంటే శ్రమల కాలం. అసలు శ్రమలు ఎందుకు వచ్చాయి? యూదులకు శ్రమలు ఎందుకు వచ్చాయి? అన్యులకు శ్రమలను గూర్చి ఎక్కడ రాయబడలా. అన్యుల శ్రమలను గూర్చి ఈ భాగంలో రాయబడాల. యూదుల శ్రమలను గూర్చి మాత్రమే రాయబడిన ఈ సందర్భం చూస్తున్నప్పుడు మనం నేర్చుకోదగిన పాఠం ఉంది. కారణం ఏంటి అనంటే, నేను రాత్రి చెప్పాను, ఒక చెట్టుకైనా హాని చేయవద్దు అన్నప్పుడు అంజూరపు చెట్టుతో యూదా జనాంగాన్ని పోల్చి ఆ చెట్టును శపించడం నేను రాత్రి చూపించాను. ఎందుకు శపించబడింది అనంటే, అది ఆకులు మాత్రమే వేసి కాయలు లేకుండా వేషధారణతో కనబడింది కనుక దేవుడు దాన్ని శపించాడు. ఆకులు ఆచారాలకు గుర్తు. ఆత్మీయంగా ఆలోచన చేసినప్పుడు ఆకులు అనేవి ఆచారాలకు గుర్తు. ఆచారాలు కలిగిన వారు ఫలాన్ని ఎప్పుడు కూడా దేవునికి అందించలేరు అనేది ఈ భాగంలో మనం గమనించాలి. ఎవరు ఆచారం వెంట వెళ్తారో వాళ్ళు ఆత్మీయంగా ఫలం ఫలించరు. ఒక్క ఫలం కూడా వారిలో ఉండదు. కనుక క్రైస్తవ సంఘానికి ఇక్కడ నేర్చుకోదగిన పాఠం ఏంటి అనంటే, ఆచార సంబంధమైన క్రైస్తవ్యం వలన నీ ఆత్మ యొక్క ఫలాన్ని నువ్వు పోగొట్టుకొని నువ్వు శాపగ్రస్తమైన అనుభవంలో నిలవబడే ప్రమాదం నీకు ఎప్పుడు పొంచుంది. నువ్వు ఎన్ని ఆచారాలు నువ్వు చేస్తావు. అంతరంగంలో నీకు ఆచారాలు ఉన్నాయి, బాహ్య సంబంధమైన ఆచారాలు నీకున్నాయి. నువ్వు క్రైస్తవుడివే, పేరు చెప్పుకోవడానికి నువ్వు క్రైస్తవ అనుభవం నీకుంది. కానీ ఈ క్రైస్తవ జీవిత అనుభవంలో నువ్వు ఎలా ఉన్నావు అనంటే ఆచార సంబంధమైన క్రైస్తవ్యంగా ఉన్నావు. నువ్వు ప్రార్థన చేస్తావు, బైబిల్ చదువుకుంటావు, బలలో చేయి కూడా వేస్తావు. కానీ ఆచార సంబంధమైన భక్తిని నువ్వు విడిచిపెట్టలేదు కనుక, ఆచార సంబంధమైన భక్తిలో నువ్వు బ్రతుకుతున్నావు కనుక ఫలం ఉండదు. అందుకని ఆ చెట్టు శపించబడడానికి కారణమైంది. శాపం ఎప్పుడూ మనల్ని ఆత్మీయతలో ఎండిపోచేసేటువంటి అనుభవమే. తెల్లారి వచ్చి చూసేసరికి చెట్టు ఎండిపోయింది. కాబట్టి అది ఎందుకు ఆచారం, ఎందుకు వాళ్ళు ఆ చెట్టు ఎండిపోవడానికి, ఆ చెట్టు శపించబడడానికి కారణం ఏంటి అని మళ్ళీ చెప్తున్నాను, వేషధారణ. ఇవాళ క్రైస్తవ సమాజంలో అనేక మంది వేషధారణ అనుభవాల్లో ఉన్నారు. ఇది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. ఉంటే మంచిగా ఉందాం, లేకపోతే పూర్తిగా వదిలిపెడదాం. దానికంటే లేదు. ఏదో సగం బ్రతికి ఎవరిని ఉద్ధరిద్దామని మనం సగం బ్రతుకుతామో మనకు తెలియదు. పరలోక రాజ్యమే నీకు దొరకనప్పుడు నీ సగం భక్తి, లోక సంబంధమైన భక్తి, ప్రకృతి సంబంధమైన భక్తి, దీనివల్ల మనకి ఏం ప్రయోజనం ఉండదు. అందుకనే వాటి నుంచి మనం విడుదల పొంది
ఒక నిజ క్రైస్తవ విలువలను మనం కనిపెట్టవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉంది. సరే, ఈ శాపం ఎందుకు వచ్చింది అనడానికి నేను రెండు వచనాలు మీకు చూపిస్తాను. 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం. రాత్రి కూడా చదివించాను, మళ్ళీ చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనిరి. అది శాపం. పిలాతు నీతిమంతుడు అన్నాడు. పిలాతు చేతులు కడుక్కున్నప్పుడైనా వాళ్లకు జ్ఞానోదయం కలగల. ఒక అన్యుడు చేతులు కడుక్కొని, ఒక అన్యుడు దేవుని నామం ఎరుగని వాడు నీతిమంతుడని చెప్తుంటే, యూదులైన దేవుని పిల్లలు అయ్యుండి, అబ్రహాం సంతతి అయ్యుండి, ధర్మశాస్త్రం ఎరిగిన వారయ్యుండి, ఇన్ని తెలిసిన వారై ఉండి కూడా వాళ్ళు మా మీదను మా పిల్లల మీదను ఈ శాపం ఉండునుగాక, నువ్వైతే సిలువకు అప్పగించు అని వాళ్ళు కోరుకున్నారు. కనుక మా మీద మా పిల్లల మీద ఈ శాపం ఉండునుగాక, ఈ రక్తాపరాధం ఉండునుగాక అని ఎప్పుడైతే తమ్మును తామే శపించుకున్నారో ఆ శాపం వారి మీద 2000 సంవత్సరాలు పైచిలుకు అది నిలిచి ఉంది. ప్రభు రాకడ వరకు నిలిచి ఉంటుంది. అది రాకడలో వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు ఈ 144 1,44,000 మంది ఎప్పుడు అంటే రెండవ రాకడ కాలంలో 6వ ముద్ర విప్పినప్పుడు కనువిప్పు కలిగేటువంటి కార్యం అది. అప్పటిదాకా ఈ శాపం వాళ్ళ మీద నిలిచే ఉంటుంది. కాబట్టి ఈ మాటను కూడా మనం గమనించాలి. మరొక వచనం చూపిస్తాను చూడండి, 23వ అధ్యాయం, మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయం 35-36 వచనాలు. 35-36 వచనాలు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. ఇది పాత నిబంధన కాలంలోని జరిగిన సంఘటన. మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చూస్తే ఇదే మాటలు అక్కడ మీకు కనబడతాయి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 20, 21, 22 వచనాలకు దాన్ని ఎత్తిపట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అని అంటే, చదువునండి. అప్పుడు దేవుని ఆత్మ యెహోయాదా యెహోయాదా కుమారుడైన జకరియా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించుతారు గనక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. 21, 22. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాళ్లు రువ్వి అతని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జకరియా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోయినప్పుడు ఈ భాగం అంతా యెహోయాదా అతనికి చేసిన మేళ్లను మరిచి కృతజ్ఞత లేకుండా, పైగా ఎక్కడా అనంటే మందిరంలోనే రాళ్లు రువ్వించి చంపించిన పాప ఫలితం ఇది. పాప ఫలితం ఇది. కృతజ్ఞత లేని వారి పాప ఫలితం ఏదో ఒక రోజు అనుభవిస్తారు. అది చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. కనుక ప్రవక్తలని చూడలేదు, యాజకులని చూడలేదు, దేవుని పిల్లలని చూడలేదు, మేలు చేశారని చూడలేదు. కృతజ్ఞత లేకుండా వాళ్ళని మందిరంలోనే అతన్ని రాళ్లతో కొట్టి చంపించడం దేవుని కోపానికి కారణమైంది. ఈ 2 కారణాలు ఇంకా ఉన్నాయి. ఉదాహరణకి 2 కారణాలు మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి ఈ 2 కారణాలు బలీయమైనవి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షణార్థమై అన్ని మంచి పనులు చేసి ఆ యూదులలో అనేక మంది జీవితాలను బాగు చేయడానికి ఆయన లోకంలోనికి వస్తే ఆయన గుర్తుపట్టకుండా, కృతజ్ఞత కూడా లేకుండా ఆయన సిలువకేసి కొట్టారు. ఆ బరకియా కుమారుడు రాళ్లతో కొట్టి చంపించారు. కాబట్టి ఇవన్నీ ఒక కృతజ్ఞత లేని వారు చేసేటువంటి పనులు. ఈ పనుల వల్ల ఆ శాపం వారి మీదికి వచ్చినట్టుగా మనం ఇక్కడ ఖచ్చితంగా భావించాలి. దేవుడు ఉట్టిగానే
ఇంత ఉగ్రత, ఇంత మహోగ్రత మనుషుల మీదకి రాజేస్తాడా? అంత ప్రేమ కలిగిన దేవుడు, ప్రాణం పెట్టగలిగినంత ప్రేమ కలిగిన దేవుడై ఉండి ఇంత ఉగ్రత, గొర్రెపిల్ల ఇంత ఉగ్రతను దాల్చడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు చేసిన క్రియలు, కృతజ్ఞత లేనితనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 18, 19, 20 వచనాలు కూడా చూడండి. ఉదయమందు పట్టణముకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టు సారీ అది అదేమ్మా, అవునమ్మా, చాలు అదేమ్మా. కాబట్టి ఈ శ్రమలకు, ఈ శాపాలకు, ఈ కష్టాలకు, ఈ కన్నీళ్లకు కారణాలు వాళ్ళు చేసినటువంటి ద్రోహం, దైవత్వం లేనితనం, ప్రేమను చంపుకొని వారు జీవించిన విధానం దేవుడికి బాగా కోపం వచ్చింది. AD 17లో యేసుప్రభు చనిపోయిన తర్వాత 70వ సంవత్సరంలో టైటస్ అనేవాడు ఎంత ఘోరమైనటువంటి శిక్షలు విధించారో క్రైస్తవ సంఘానికి, యూదా జనాంగానికి. కనుక ఆ యూదా జనాంగంలో టైటస్ అనేవాడు ఎంత మందిని చంపాడంటే లక్షల్లో చంపాడు జనాన్ని, లక్షల మందిని చంపేశాడు. చెదిరిపోయారు. వాడు చంపుతున్న విధంగా భయపడి దేశమంతా చెదిరిపోయారు, ప్రపంచం అంతా చెదిరిపోయారు. 2000 సంవత్సరాలండి, మాటలు కాదు. AD 70లో ఈ అనేక మంది చావడం, అనేక మంది చంపబడడం చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మనం ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మనం కూడా చచ్చిపోతామని ప్రపంచం అంతా చెదిరిపోయారు. అక్కడికి ఇండియా కూడా వచ్చారు. హైదరాబాద్లో కూడా సెటిల్ అయినారు యూదులు. కనుక ఆ చెదిరిపోయిన వారు దేవుని వాక్య వాగ్దానాన్ని బట్టి వాళ్ళు మరలా తిరిగి వచ్చినట్టుగా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానం, దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప. శిక్ష సరిపోయింది అనుకున్నాడు దేవుడు, వారికి శిక్ష చాలు అని అనుకున్నాడు. కానీ ఎంతైనా అబ్రహామును బట్టి ఆయన పిల్లలు, ఆయన స్వాస్థ్యం, ఆ కారణం చేత మళ్ళీ వాళ్ళ మీద దయ చూపించాడు. 21వ అధ్యాయం, అందులోనే లూకాసు వార్త 21వ అధ్యాయం 29, 30 వచనాలు చూడండి. లూకాసు వార్త. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుచుండుడు చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరే తెలుసుకుందరు కదా. 24వ అధ్యాయం మత్తయి సువార్త 32వ వచనంలో కూడా ఆ మాట రాయబడి ఉంటుంది. 24వ అధ్యాయం మత్తయి సువార్త 32వ వచనంలో ఆ ప్రకారమే మీరే సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారముల దగ్గరనే ఉన్నారని తెలుసుకొనుడి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుంటే, అంజూరపు కొమ్మలు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీకు సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. రైట్ అమ్మా, రైట్. నేనెందుకు మనం ప్రభు రాకడ కాలంలో ఉన్నామని పదే మీకు చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటిది అని అంటే, ఆయన లేఖనం నెరవేరుతుంది కనుక. లేఖనంలో ఈ లూకాసు వార్తలో, మత్తయి సువార్తలో రెండిట్లో రాయబడిన మాట ఏంటంటే, అంజూరపు చెట్టు చిగుర్చినప్పుడు, వసంతకాలం వచ్చి అంజూరపు చెట్టు చిగుర్చినప్పుడు ఆయన రాకడ దగ్గరే ఉంది, వాకిట్లో ఉంది అని మీరు గమనించండి అన్నాడు. ఆయన నీకు సమీపంగా ఉంది అని గమనించండి అన్నాడు. ఇప్పుడు 75 సంవత్సరాలు గడిచింది. వాళ్లకు మనకు ఇంచుమించుగా ఒకటే సంవత్సరం. 47వ సంవత్సరంలో వాళ్లకు స్వాతంత్రం వచ్చింది. అదే 47వ సంవత్సరం భారతదేశంలో మనకు కూడా స్వాతంత్రం వచ్చింది బ్రిటిషర్స్ నుంచి. కాబట్టి రేపు ఆగస్టు 15న మనోళ్ళు 75వ ఉత్సవం చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా చేసుకుంటారు. అయితే నేనేమంటానండి, అది చిగుర్చింది, అది ఇప్పుడు పక్వానికి వస్తుంది. చిగుర్చినటువంటి అది ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, ఇంకా యూదులు రావాల్సిన వారు ఉన్నారు. ఇప్పటి వరకు 1 కోటి మందే ఉన్నారు. ఆ దేశం అంతా కలిస్తే 1 కోటి మందే.
మన ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది, తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది, రాష్ట్రం అంతా కలిసి, ఆ దేశం అంతా కలిసి 1 కోటి మంది. కాబట్టి ఇంకా రావాల్సిన యూదులు అనేక మంది ఉన్నారు. అందుకనే వాళ్ళ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రభు. వాళ్ళు రావడం ద్వారా అంజూరపు చెట్టు చిగుర్చినట్టుగా గుర్తుగా మారుద్ది. అంజూరపు చెట్టు చిగుర్చాలి. ఇప్పుడు చిగుర్చింది, అంజూరపు చెట్టు చిగుర్చింది. అంజూరపు చెట్టు చిగుర్చినప్పుడు ఎక్కడున్నాడు అనంటే నీ వాకిట్లోనే ఉన్నాడు, నీ దగ్గరలోనే ఉన్నాడు, లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు అనే మాట. లోపలికి వచ్చాడు అని లేదు. ఈ సంగతులు జరుగుతున్నప్పుడు వసంతకాలంలో నీకు వాకిట్లో ఉన్నాడు, నీకు దగ్గరలో ఉన్నాడు అనేటువంటి పదాన్ని రాయడంలో దేవుని ఉద్దేశం ఏంటి అనంటే ఖచ్చితంగా ప్రభు రాకడ సమీపంగా ఉంది అని చెప్పడానికి ఇది మంచి నిదర్శనం. నేను అనుకుంటున్నాను ఇంకొక 30 సంవత్సరాలు కూడా ఉంటుందో లేదో నేను చెప్పలేను. ప్రభు రాకడ ఏమో చెప్పలేను. నిజంగా నేను అనుకుంటున్నా మనం బ్రతికుండగానే ప్రభు రాకడ వస్తుందేమో. ఎందుకంటే లేఖనం చెప్తుంది కనుక నేను నమ్ముతున్నాను. లేఖనం చెప్పకపోతే నేను నమ్మను. వసంతకాలం వచ్చింది కనుక నేను నమ్ముతున్నాను. అంజూరపు చెట్టు చిగుర్చింది కనుక నేను చెప్తున్నాను. అంజూరపు చెట్టు యూదులకు గుర్తు. ఆ అంజూరపు చెట్టు చిగుర్చింది కనుక ఇంత గట్టిగా నేను చెప్పాల్సి వచ్చింది. దయచేసి మీరు ఈ మాట మీరు వినాలి. ఈ మాట కేవలం ఉపమానం అని మీరు అనుకోవద్దు. ఇది దేవుని ప్రవచనం, దేవుని వాగ్దానం. ఇది దేవుడు ఖచ్చితంగా ఇలా చెప్పాడు కనుక ఈ ప్రవచనాన్ని మనం ఖచ్చితంగా నమ్మాలి. ప్రవక్తలు కూడా వీటి గురించి ప్రవచించారు. ప్రభు ఒక్కడే చెప్పలా, ప్రవక్తలు కూడా చెప్పారు. మీరు చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాలు. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షీనారులో నుండి, పామాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చెయ్యి చాచును. విడిపించి రప్పించుటకు రెండో మారు యెహోవా తన చెయ్యి చాపుతాడు. ఆ మాట అదే. కనుక విడిపించి రప్పిస్తున్నాడు. వాళ్ళు అక్కడక్కడ వాళ్ళు స్ట్రక్ అయి ఉన్నారు. ఆయా దేశాల్లో వాళ్ళు స్ట్రక్ అయి ఉన్నారు. వాళ్ళు ఆ స్ట్రక్ అయి ఉన్నటువంటి వారిని దేవుడు విడిపిస్తారని ఆ రోజే రాశాడు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3వ వచనం. ఏదైనా పర్లేదు చదవండి. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏల వేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు. ఇప్పుడు చెప్పండి, ఆయన ప్రేమ చూడండి. ఇక్కడ ఆయన ప్రేమ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. నేను విమోచించాను, నేను వాళ్ళు రక్షించుకున్నాను. మునుపు ఎలా విస్తరించాడు, ఇప్పుడు కూడా అలాగే విస్తరిస్తాడు. నేను పిలిపించే బాధ్యత నాది. వాళ్ళందరినీ తీసుకొని వస్తా. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమే ఇవాళ నెరవేరింది. ఇప్పుడు అంజూరపు చెట్టు చిగుర్చడానికి గల కారణం ఆయన వాగ్దానం చేశాడు కనుక రప్పిస్తున్నాడు ఒక్కొక్కరిని. మొట్టమొదటి వచ్చినప్పుడు 1,00,000 మంది కూడా లేరు, వేలల్లో వచ్చారు. ఫస్ట్లో 47 సంవత్సరంలో వేల సంఖ్యలో వచ్చారు. ఈ తర్వాత లక్షల్లో వచ్చారు. ఆ తర్వాత ఇవాళ కోటి అయ్యారు. రేపు ఎంత అవుతారో నాకు తెలియదు. ఆయన వచ్చే లోపల ఇంకా చాలా మంది వస్తారు. ఖచ్చితంగా ఇశ్రాయేల్ దేశం అంజూరపు చెట్టు చిగుర్చింది. ఇది దేవుని వాగ్దానం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. ఎక్కడ చెదరగొట్టాడో 2000 సంవత్సరాలు చెదిరిపోయారు వాళ్ళు. ఇది ఇవాళ రాసింది కాదు, మోషే రాసింది ధర్మశాస్త్ర కాలంలో మోషే రాసిన మాట. అప్పటికే దేవుడు మోషేకు చూపించాడు భవిష్యత్తులో జరగబోయేదేదో, జకర్యాకు చూపించాడు జరగబోయేదేదో, యెషయాకు చూపించాడు జరగబోయేదేంటో. ఇవన్నీ జరగబోయే సంగతులన్నీ ప్రవక్తలకు చూపించాడు దేవుడు. చూపించి ఆత్మచేత రాయించబడిన మాటలు ఇవాళ మనం చదువుకుంటున్నాం. ఏ మాటలు రాయించాడో ప్రభు ఆ మాటలు ఇవాళ నెరవేరుతున్నాయి. అంజూరపు చెట్టు చిగుర్చింది. సమకూరుస్తున్నాడు. తీసుకొస్తున్నాడు. వీళ్ళు ఏలయేసి పిలుస్తానన్నాడు, పిలిచాడు. అద్భుతంగా ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆయన రాకడ ఎంతో దూరంలో ఉంది. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఇదే మాట అన్నారు. వాస్తవం ఇది, నేను కాదని చెప్పడం లేదు. ఇశ్రాయేలు ఆ మొదటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడైన తర్వాత ఈ గ్రంథం
ఈ గ్రంథం వెలుగులోకి వచ్చిన తర్వాత, ఈ గ్రంథం అంతా వెలుగులోకి వచ్చిన తర్వాత దాన్ని చూసి మరి ఇప్పటికే చాలా కాలం అయింది కదా, ఇంకా రాలేదు అని అనుకున్నారు ఆ రోజున. కానీ ఒక విషయం ఏంటంటే, ఆ రోజున అనుకోవడానికి వీలుంది, కానీ ఈ రోజు అనుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే, ఈ రోజు ఈ చెదరిపోయిన ఇశ్రాయేలీయులు అందరూ కూడా కూడొచ్చారు. ఇవాళ అంజూరపు చెట్టు చిగుర్చింది కనుక ఇవాళ మనం అనుమానపడాల్సినటువంటి అవసరం ఎక్కడా మనకు లేదు. మనం ఉన్న కాలంలో వాళ్ళు చిగుర్చారు కనుక ప్రభువు రాకడ సమీపంగా ఉంది. దీన్ని బట్టి మనం ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మనం ఉన్న కాలంలో ప్రభు వస్తున్నాడు కనుక మనం ఆ సంఘంలో ఎత్తబడాలి. ఇది మన భాగ్యం. ఎంత ఈ అనుభవాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం చూడాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రాముఖ్యమైన ఒక 2-3 సంగతులు చెప్తాను చూడండి. మీరు ఉదాహరణకు ప్రభు ప్రవచనాల్లో రాసినటువంటి ఏ మాట అయినా ప్రభు నెరవేర్చకుండా ఉన్నారా అనంటే లేరు. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో సంఘం యొక్క స్థాపన గురించి మాట్లాడాడు. స్త్రీ సంతానంలో నుండి వాడి తలను చితగొడతాడు అనే మాటని ఆవేళ్లే రాశాడు ఆయన. నేను దాని మీద ఒక పుస్తకం కూడా రాశాను, అది మీ ముందు కూడా ఉంది, చాలా మంది చదివి ఉంటారు. అది స్త్రీ నీ తల మీద చితగొట్టింది, నువ్వు మడం మీద కడుస్తావు అన్నమాట. అవును, సంఘం మడం మీద వాడు కరుస్తానే ఉన్నాడు, సంఘం వాడి తల మీద చితగొడతాను. నా ప్రియరక్షకుడైన ప్రభు దాన్ని శిలోలోనే చితగొట్టేశాడు. పునరుద్ధానంలో పూర్తిగా వాడిని చితగొట్టేసి ఓడించాడు. మరి అది నెరవేరలేదా? స్త్రీ అనే మాట సంఘానికే గుర్తు కదా, యేసు ప్రభు వారికి గుర్తు కదా. పురుషునితో సాంగత్యం లేకుండా కన్యకకు పుట్టిన కుమారుడు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభు వారే కదా. అందుకని స్త్రీ సంతానం అని పిలువబడింది. అది స్త్రీ సంతానం అని పిలువబడింది. అంటే 3వ అధ్యాయం 15వ వచనం నెరవేరింది. ఆ మాటనే యెషయా ప్రవక్త రాశాడు 7వ అధ్యాయం 14వ వచనంలో. 7వ అధ్యాయం 14వ వచనంలో యెషయా అదే రాశాడు. కనుక ప్రభువు భూమి మీద పుడతాడు అని, ఆయన స్త్రీకి పుడతాడని, ఆయన స్త్రీ ద్వారా స్త్రీ సంఘమును స్థాపిస్తాడని, ఆ సంఘ నిర్మాణం భూమి మీద జరుగుద్దని ఆ వేళే ఎప్పుడు 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, యెషయా ఎత్తిపట్టి రాసిన మాట. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద స్త్రీకి పుట్టడం, ఆ తర్వాత ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత సంఘం ఏర్పడడం, స్త్రీ సంఘం ఏర్పడడం, స్త్రీకి సాదృశ్యంగా ఉన్న సంఘం ఏర్పడడం, వధువుకు సాదృశ్యంగా ఉన్న సంఘం ఏర్పడడం జరిగింది. లేఖనం నెరవేరిందా లేదా అంటే లేఖనం నెరవేరింది. ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయం, 54వ అధ్యాయం, 55వ అధ్యాయం, 3 అధ్యాయాలు మీరు చూడండి. ఆయన మరణం, ఆయన పునరుద్ధానాన్ని గురించి రాయబడిన మాటలన్నీ మనకు దొరుకుతాయి. కాబట్టి అది నెరవేరిందా లేదా? ఆయన మరణించాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఈ రెండు నెరవేరాయి. ఆయన జననం నెరవేరింది, ఆయన సంఘ స్థాపన నెరవేరింది, లేఖనం చెప్పినట్లు ఆయన మరణం నెరవేరింది, ఆయన పునరుద్ధానము నెరవేరింది. ఏది నెరవేరకుండా ఉంది? యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఆగమనం గురించి రాశాడు, ఆయన 2వ రాకడిని గురించి రాశాడు. ఖచ్చితంగా వస్తాడు. ఇన్ని నెరవేర్చిన వాడు 2వ రాకడలో వస్తాడు. ఆయన ఆగమనాన్ని గురించి ఆయన తప్పుతాడా? ఏది తక్కువ చేశాడు ఆయన? ఏ లేఖనం నెరవేరకుండా ఉంది? నా దృష్టిలో రెండే ఉన్నాయి, మిగిలిపోయినాయి. ఒకటి ఆయన 2వ రాకడ నా దృష్టిలో. ఇక మిగిలింది ఆయన 2వ రాకడ ఒకటే. రెండోది ప్రజలకు ఉగ్రత యొక్క రుచిని చూపించేది, ప్రజల యొక్క ఉగ్రతను చూపించేటువంటిది. కనుక ఇలా మనం కొంచెం ఆలోచిస్తూ పోతే దేవుని రాజ్యం, దేవుని రాకడ ఎంతో దూరంలో లేదు. ప్రతి ప్రవచనం నెరవేరుకుంటూనే వచ్చింది. ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ఆగమనం ఒక్కటే, రెండోసారి ఆగమనం ఒక్కటే మిగిలింది. అది ఖచ్చితంగా నెరవేరుద్ది. దానికి సూచనలు ఇచ్చాడు. అంజూరపు చెట్టు చిగుర్చినప్పుడు సూచన నెరవేరింది, సూచన కూడా నెరవేరింది. ఆయన ఎక్కడుంటాడంటే ద్వారం దగ్గరే ఉంటాడు, గుమ్మం దగ్గరే, వాకిట్లోనే ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఎంతలో వస్తాడు ఆయన? ఇంకా మనం ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే, ఇంకా మనం బద్ధకంగా ఉంటే, ఇంకా బుద్ధి లేకుండా మనం జీవిస్తే, అజ్ఞానంగా బ్రతికితే దానివల్ల ఏం ప్రయోజనం? ప్రతి లేఖనం నెరవేరుతుందండి. కాబట్టి దయచేసి
దయచేసి ఈ మాటలన్నీ మీరు మనసులో పెట్టుకోవాల్సిందే, ఈ మాటలన్నీ గ్రహించాల్సిందే. ఈ మాటలన్నింటి మీద మీరు మనసు పెట్టి మీరు ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. తప్పులుంటే ఒప్పుకోండి, పాపం చేస్తే క్షమించమని అడగండి, పశ్చాత్తాపడండి, ప్రాయచిత్తం చేసుకోండి. దేవుని బలిపీఠం వద్ద మీరు సాగిలపడండి, కన్నీళ్లు గార్చండి. మిమ్మల్ని మీరు సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోండి. ఇంకా సమయం లేదు. దయచేసి ఈ విషయాలని గమనిస్తూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ విషయాలని గమనించండి. ప్రార్థన చేసుకుందాం.